మూవీ చూసాక లాస్ట్ కి అయితే ఫీల్ అయ్యాను. మరి ఈ మూవీ కోసమా ఇరుముడి లాంటి మంచి మూవీని తీసేసి ఈ మూవీని థియేటర్ లో వేశారు అని అయితే ఫీల్ అయ్యాను. రాకేష్ స్టార్ యష్ గారి నుంచి కేజీఎఫ్ మూవీ తర్వాత మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీ టాక్సిక్. ఒక చిన్న లాజిక్ లెస్ స్టోరీని గుంజి గుంజి లాగి లాగి 3 hours 15 minutes రన్ టైం తో మనం ముందుకు తీసుకొచ్చారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ వైలెన్స్ రొమాన్స్ వైలెన్స్ రొమాన్స్ వైలెన్స్ రొమాన్స్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇదే ఉంటుంది. ఈ మూవీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ గారు అయితే తన డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కానీ తను మాత్రం ఎక్కువగా వైలెన్స్ పైన రొమాన్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. మిగతా స్టోరీని గంగలో కలిపేశారు. లో గ్రాఫిక్స్ ఎలివేషన్ సీన్స్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం అండ్ వైలెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. కొన్ని సీన్స్ లో అయితే అనెసరీ ఫైట్ సీన్స్ ఉంటాయి, అనెసరీ రొమాన్స్ సీన్స్ ఉంటాయి. అండ్ స్టోరీ టెల్లింగ్ అంతా ప్రాపర్ గా అనిపించలేదు. చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవుతాము. అండ్ కొన్ని సీన్స్ కూడా అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న ఫైట్స్ చోట కూడా ఎక్కువగా వైలెన్స్ చూపిస్తారు. ఇలా మూవీలో చాలా మైనస్ ఉన్నాయి. ఈ మూవీని అయితే మనకు మలయాళం యాక్టర్ నుంచి ఒక మార్క్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీలో ఎలాంటి వైలెన్స్ ఉంటుందో ఈ మూవీలో కూడా ఆ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మూవీని తీసినట్టు అనిపించింది. ఇక మన యష్ గారి యాక్టింగ్ తన డ్యూయల్ రోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కేజీఎఫ్ మూవీకి మించి ఈ మూవీ ఆ క్యారెక్టర్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇక నయనతార గారు అండ్ రుక్మిణి వసంత్ గారు అండ్ అద్వాని గారు వీరి క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం అస్సలు నచ్చదు. అండ్ యూత్ కి అండ్ మాస్ ఆడియన్స్ కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే మరి కేజీఎఫ్ ని మించి అయితే ఏమీ లేదు. జస్ట్ నార్మల్ వన్ టైం వాచబుల్ మూవీలా అనిపించింది. ఇక మీరు ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో పిన్ చేయండి. కంటెంట్ వస్తే ఫాలో చేయి, లైక్ చేసి, షేర్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.